చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య టీడీపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఈ ఏడాదిన్నర కాలంలో చీరాల నియోజకవర్గం అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాయని, దానిలో భాగంగానే వేటపాలెం మండలం నాయినిపల్లిలో 8.5 కోట్ల రూపాయలతో చేనేత టెక్స్టైల్స్ పార్కుకి శంకుస్థాపన చేయడం జరిగిందని, అదేవిధంగా 23.75 కోట్ల రూపాయలతో చేపట్టిన 50 పడకల క్రిటికల్ కేర్ ఆసుపత్రి నిర్మాణం పనులు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో శరవేగంగా జరుగుతున్నాయని, ఈపురపాలెం ఆటో నగర్లో 400 మందికి పలు వ్యాపార సముదాయాల ఏర్పాటు కోసం స్థలాలు కేటాయించడం జరిగిందన్నారు. తుఫాన్ ప్రభావాన్ని అధికారుల సహకారంతో సమర్థవంతంగా ఎదుర్కొనడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా సర్టిఫికేట్ను కూడా అందుకోవడం జరిగింది అన్నారు. తీర ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. చీరాల నియోజకవర్గాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ అభివృద్ధిలో ముందుకు నడుస్తుంటే కొందరు వ్యక్తులు కావాలని దుష్ప్రచారాలు చేస్తూ లేనిపోని అబద్ధాలు సృష్టిస్తూ నాపై బురద జల్లుతున్నారని, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నానని, లేనిపోని అర్థవంతమైన దుష్ప్రచారాలు ఇక సృష్టిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కొండయ్య హెచ్చరించారు. దాదాపు సంవత్సరంన్నర అయిపోయింది. ఈ సంవత్సరంలో నేను 3 ప్రిస్టేజ్ ప్రాజెక్టులు చేయించాను. 20 ఏళ్ళు 25 ఏళ్ళు మీరు చేయలేటువంటి పనులు నేను చేశాను. కాబట్టి ఇంతకంటే మేము ఏం చేయాలి? చేస్తున్నాం. రేపో మాపో ఎలక్షన్స్ వస్తున్నాయి. వాటి విషయంలో కూడా మేము ఎంత శ్రద్ధ వహించాలో అవన్నీ కూడా చేస్తున్నాం. కాబట్టి మీడియా మిత్రుల ద్వారా ఈ విషయాలు ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు నేను ఈ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటాం. సిసి రాధాకృష్ణ గారు, అలాగే మన గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు, గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ బాబు గారు, ఎంపీలు, మంత్రులు అందరూ కూడా ఈ యొక్క కాన్ఫరెన్స్లో పాల్గొనడం జరిగింది. పెద్ద ఎత్తున పెట్టుబడుల గురించి, మన రాష్ట్ర అభివృద్ధి గురించి, వీటన్నిటి మీద కూడా సమగ్రంగా చర్చ జరుగుతుంది. అయితే ఈ సందర్భంగా మనం చీరాల నియోజకవర్గం నుంచి నిన్న హడావుడిగా మనం హ్యాండ్లూమ్ పార్క్ శంకుస్థాపన జరిగింది. అది ఒకసారి మీ ద్వారా ఈ శంకుస్థాపన కార్యక్రమం గురించి కొంతమంది మమ్మల్ని అక్కడక్కడ అడుగుతున్నారు, మాకు తెలియలేదంటే అదొకటి తెలియజేయాలన్న ఆలోచనతో చేస్తున్నాను. హ్యాండ్లూమ్ పార్క్ విషయానికి వస్తే ఒక్కరోజు ముందు, ఒక్కరోజు కూడా కాదు, మధ్యాహ్నానికి, రేపు అంటే ఈరోజు మధ్యాహ్నానికి గవర్నమెంట్ వారు మాకు రేపు ఉదయం నాయనపల్లిలో మీ హ్యాండ్లూమ్ పార్క్ కూడా ఓపెన్ చేయాలి, మీరు రెడీగా ఉండమని చెప్పడం జరిగింది. దానివల్ల ప్రజలందరూ కూడా మనం సరైన టైంలో తెలియజేయలేకపోయాం. సో ఏదేమైనప్పటికీ దాదాపు 8,50,00,000 రూపాయలు మౌలిక సదుపాయాలు, రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, మంచినీళ్ళు కానీ, వీటన్నిటి కోసం కేటాయించడం జరిగింది. ఇప్పటికే మీకు తెలుసు, ఆల్రెడీ క్రిటికల్ కేర్ హాస్పిటల్ని కూడా శంకుస్థాపన చేసాం. ప్రస్తుతం అది ఫౌండేషన్ స్టేజ్లో ఉంది. అలాగే గత 25 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నటువంటి ఆటో నగర్ను కూడా ఇవాళ తిరిగి మళ్ళా ప్రారంభించే విధంగా ఇప్పటికే 2-3 కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినాయి. దాదాపు 400 మందికి అక్కడ మేము ప్లాట్లు కూడా కేటాయించడం జరిగింది. నేను వచ్చిన దగ్గర నుంచి కూడా కొన్ని సవాలుగా తీసుకున్నాను. కుందేరు అయితేనే, అలాగే టూరిజం విషయంలో కానీ, ఇంకా ఫిషింగ్ హార్బర్ విషయంలో కానీ, అలాగే ఆర్ఓబి గురించి కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఒక 3 కంప్లీట్ చేసాము. ఆర్ఓబి పెండింగ్లో ఉంది, అలాగే ఫిషింగ్ హార్బర్ కూడా పెండింగ్లో ఉంది, కుందేరు విషయం కూడా పెండింగ్లో ఉంది. వీటన్నిటిని కూడా త్వరగా ఆలోచన చేసుకొని మన అధికారులతో కలిసి వీలైన తొందరగా మనం ఇంకా 1-2 అయినా వీటిల్లో సాధించాలనేటువంటి పని ఉద్దేశంతో నేను పనిచేస్తున్నాను. ఒక పక్క నుంచి విరామం లేకుండా రోజు ఏ పని ఉన్నా చీరాల్లో మేము కంప్లీట్గా పనిచేస్తున్నాం, తిరుగుతున్నాం. ఇదంతా కూడా పాత్రికేయ మిత్రులందరూ కూడా గమనించారు. మొన్న జరిగిన మోందా తుఫాన్ విషయంలో కూడా మీరు, నేను, అధికారులు అందరం కూడా కలిసి కష్టపడ్డందువల్లనే మనకు కూడా ముఖ్యమంత్రి గారు పిలిచి ఒక అమౌంట్, ఒక సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నామంటే, ఇంత పెద్ద ఎత్తున మనం ఊళ్ళో పనిచేస్తున్నప్పటికీ కూడాను అక్కడక్కడ మనకు సంబంధం లేని విషయాలు కూడా కొంతమంది మన నెత్తి మీద తీసుకొస్తున్నారు. ఉదాహరణకి ఇవాళ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఇంకా అదర్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఈ డిపార్ట్మెంట్లో చాలా సందర్భాల్లో
నేను చాలా సందర్భాల్లో ఒక విషయం హెచ్చరించాను. మేము ఎక్కడైనా కానీ ఎవరి దగ్గరైనా కానీ ఏమైనా అడిగినా తీసుకున్నా మా ఆఫీసులో ఉన్నటువంటి ఇప్పుడు నాకు ఇద్దరు, ఒక గవర్నమెంట్ పిఏ ఉన్నాడు, ఒక వ్యక్తిగత పిఏ ఉన్నాడు, సురేష్ గారు అండ్ రవీంద్ర గారు, ప్లస్ ఆఫీస్ స్టాఫ్ ఎప్పుడు ఉంది. మీకు తెలుసు ఆఫీస్ ఎప్పుడు కూడా మేము ముయ్యలేదు. వాళ్ళు ఏది కూడా చెప్పకుండా ఊరికినే లేనిపోని ప్రచారాలు చేస్తూ మా ఇమేజ్ని దెబ్బతీసే విధంగా ఎన్ఆర్జీఎస్ దాదాపు 11 కోట్ల రూపాయలు మళ్ళీ శాంక్షన్ చేశారు. ఎక్కడైతే లేదో ఎక్కడైతే ఉందో ఇవన్నిటిని కూడా ఏ ప్రాంతంలో అయితే డెవలప్మెంట్ కావాలో వీటన్నిటిని కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. దయచేసి నేను ఒకటే చెప్తున్నాను, ఊరికి లేనిపోని వదంతులు, చిన్న చిన్న విషయాలు, ఇంతకుముందు గత 15 ఏళ్ళుగా మీకు అలవాటు ఉండొచ్చు ఈ ఊళ్ళో, నేను వచ్చిన తర్వాత అటువంటి అలవాటు ఉండటానికి లేదు. ఈరోజు నేను ప్రశాంతమైన వాతావరణంలో తీసుకెళ్తున్నానని మీరే మాట్లాడుతున్నారు. ప్రశాంతంగా ఒక మనిషిని వెళ్ళలేండి, అధికారాన్ని ఎలా ఉపయోగించుకోవాలో, ఎవరికి ఎలా ఇబ్బంది పెట్టాలో అది నాకు కూడా తెలుసు. కానీ అది చేయట్లేదు కదా. మీరు ఎందుకు నన్ను అనవసరంగా అప్పుడప్పుడు లేనిపోని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.